హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము మల్టిప్లికేషన్ ట్రిక్ని చూద్దాం. సో మల్టిప్లికేషన్ ట్రిక్ చూసుకున్నట్లయితే ఏదైనా నెంబర్ యొక్క ట్రిక్ అనేది చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్రీవియస్ వీడియోస్లో అడిషన్కి సంబంధించిన ట్రిక్ యాజ్ వెల్ as సబ్స్ట్రాక్షన్కి సంబంధించిన ట్రిక్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే దాన్ని చూసి ఈ మల్టిప్లికేషన్ ట్రిక్ కూడా చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను 23 మల్టిప్లైడ్ బై 51 ఇలా చేయాలని అనుకుంటున్నాను. సో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్గా ఏం చేయాలి అంటే 3 1s 3 చేయాలి. 3 వేసి ఇక్కడ ఆన్సర్ అనేది వేయాలి. నెక్స్ట్ 2 5s 10. సో 10. నెక్స్ట్ 2 1s ఇది ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి అండ్ ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి. సో 3 5s 15. ఇక్కడ 10 వేసుకోండి. 3 5s 15. ఈ 10 అనేది ఇక్కడ వేసుకోండి. సో 3 5s 15. నెక్స్ట్ 2 1s 2 ప్లస్ 2. 15 ప్లస్ 2 వచ్చేసి 17. 17 అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత 7ని ఇలానే పెట్టేసి 3 7 ఈ 1 ఈ నంబర్ని ఇందులో యాడ్ చేయాలి. 10 ప్లస్ 1 వచ్చేసి 11. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 1173 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మనము 3 డిజిట్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ని చూద్దాం. సో నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. సో 236 multiplied by 323. సో దీన్ని మనము మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్గా 6ని 3ని మల్టిప్లై చేసినట్లయితే సో 3 డిజిట్ నెంబర్స్లో ఫస్ట్గా 6ని 3ని మల్టిప్లై చేస్తే మనకు 18 వస్తుంది. సో ఈ 8ని మనం ఇక్కడ ఆన్సర్లో వేద్దాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే 3ని 3తో మల్టిప్లై చేయాలి, 9 వస్తుంది. ప్లస్ 6ని 2తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సో 12 ప్లస్ 9 ఏమవుతుంది మనకు 12 21. సో 21 ఈ 1ని ప్లస్ చేయాలి. సో 21 ప్లస్ 1 22. అంటే మనకు ఆన్సర్లో ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు 22లో ఒక 2 అనేది ఇక్కడ వేస్తాము, ఇంకొక 2 అనేది క్యారీలో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే 236లో అండ్ 323లో ఇది మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో 2 3s 6, 6 3s 18, 6 3s 18 ప్లస్ 3 2s 6. సో టోటల్ ఏమొచ్చింది మనకి ఇది 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 18 30 ఇంకొక క్యారీ 2 ఉంది కదా. సో 32 అవుతుంది. సో 32లో 2 అనేది క్యారీ అవుతే మనకు ఇంకొక 3 అనేది మిగులుతుంది. సో 3 క్యారీ అవుతుంది ఈసారి. ఇప్పుడు ఏం చేయాలి అంటే లాస్ట్లో ఈ 2 అండ్ 3 అండ్ 3 అండ్ 2 ఉంది కదా. సో వీటిని మల్టిప్లై చేయాలి. సో 2 2s వచ్చేసి 4. నెక్స్ట్ 3 3s వచ్చేసి 9. సో 9 ప్లస్ 4 వచ్చేసి 13. 13 ప్లస్ 3 వచ్చేసి మనకు 15. సారీ 13 ప్లస్ 3 వచ్చేసి 16. 3 క్యారీలో ఉంది కదా. సో ఆ 3 అనేది అది. సో 13 ప్లస్ 6 వచ్చేసి 13 ప్లస్ 3 వచ్చేసి 16. 1 క్యారీలో ఉంటుంది. నా ఏం చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ని 2 3s 6, 6 ప్లస్ 1 వచ్చేసి 7. 7 6 2 2 8. సో మనము ఈ విధంగా 3 డిజిట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఈ 3 డిజిట్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేశాక ఆన్సర్లో ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి వచ్చిందాన్ని వేయాలి. ఆ తర్వాత ఈ 2 డిజిట్లో ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఒకవేళ 2 డిజిట్ అనేది వస్తే ఆ 2 డిజిట్లో 1 అనేది క్యారీ, అంటే ఒక డిజిట్ అనేది క్యారీ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పాను కదా 6 3 చేసినప్పుడు మనకు 18 అనేది వచ్చింది. 18లో ఒక నెంబర్ ఇక్కడ పెట్టి 1 అనేది నేను ఇక్కడ క్యారీ తీసుకున్నాను. అలా ఆ తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే మనము ఈ 2 నెంబర్స్ని ఈ విధంగా మల్టిప్లై చేయాలి. ఈ 2 నెంబర్స్ని ఈ విధంగా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి
యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చేసిన నెంబర్ సంథింగ్ ఎక్స్ వచ్చిందని అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లై చేస్తే ఎక్స్ అనే ఒక వాల్యూ వచ్చింది అని అనుకుందాం. సో ఈ ఎక్స్ని ఇక్కడ నుంచి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఈ ఎక్స్ని రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ క్యారీ చేసుకున్న ఈ 1తో కూడా యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 3 3 చేశాను, 6 2 చేశాను. 3 3 9 వచ్చింది, 3 3 9 వచ్చింది, 6 2 12 వచ్చింది. 12 ప్లస్ 9 వచ్చేసి మనకు 21 వచ్చింది. 21 ప్లస్ 1 ఈ క్యారీ చేసుకున్న నెంబర్ కూడా యాడ్ చేయాలి. 22 వచ్చింది. ఈ 22లో ఒక 2 అనేది ఇక్కడ రాశాను, ఇంకొక 2 అనేది నేను ఇక్కడ క్యారీ తీసుకున్నాను. సో ఈ విధంగా ఇక్కడ మనము క్యారీ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ థర్డ్ స్టెప్లో ఇది మన సెకండ్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి దీన్ని దీంతో, నెక్స్ట్ దీన్ని దీంతో, ఆ తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి మూడింటిని యాడ్ చేయాలి. సో ఇక్కడ దీన్ని దీంతో చేసినప్పుడు వచ్చిన నెంబర్ ఎక్స్ ప్లస్ దీన్ని దీంతో వచ్చిన నెంబర్ ఎక్స్ ప్లస్ దీన్ని దీంతో చేసినప్పుడు వచ్చిన నెంబర్ ఎక్స్ని యాడ్ చేసి యాజ్ వెల్ యాజ్ క్యారీ చేసుకున్న నెంబర్ని కూడా యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ని మనము ఇక్కడ వేయాలి. సో వచ్చిన ఆన్సర్లో ఇంకొక నెంబర్ అనేది క్యారీ అవుతుంది. సో మనకి ఇక్కడ 16 ఆన్సర్ వచ్చింది కాబట్టి 1 అనేది క్యారీ అయింది కాబట్టి 1 తీసుకోండి. ఆ తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి, లాస్ట్లో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ని క్యారీ అయిన నెంబర్తో యాడ్ చేయండి. సో లాస్ట్లో 2 నెంబర్స్ 2 3 6, 6 ప్లస్ ఈ క్యారీ నెంబర్ ఏంటి 1. సో 6 ప్లస్ 1 7. సో 7 6 2 2 8 అనేది మనకు ఆన్సర్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ ట్రిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో నా మనము ఫాస్టర్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఫాస్టర్ మల్టిప్లికేషన్లో ఫస్ట్గా నేను 11తో మల్టిప్లై చేసే ఏదైనా నెంబర్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్గా 11తో మల్టిప్లై చేసే నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 53 ఉంది అనుకుందాం. 53 మల్టిప్లైడ్ బై 11 అని అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏం చేయండి, 5ని 3ని ఆన్సర్లో స్టార్టింగ్ ఎండింగ్లో వేయండి. 5 ప్లస్ 3 ఏమవుతుంది 8 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 43 ఇంటూ 11లో 4ని 3ని లాస్ట్లో వేయండి. 4 ప్లస్ 3 7. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 36 ఇంటూ 11, 3ని 6ని లాస్ట్లో వేసేయండి. 3 ప్లస్ 6 ఏమవుతుంది 9. 396 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మన 11తో చేసే చాలా చాలా ఫాస్టెస్ట్ ట్రిక్, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి నెంబర్స్ ఉంటాయి అనుకుందాం. 78 ఇంటూ 11 వచ్చింది. దీన్ని ఎలా చేయాలి, 7 8 లాస్ట్లో వేసేసి 7 ప్లస్ 7 12 13 ఇలా వచ్చింది కదా. ఇదంతా దీని ఆన్సర్ అంటే నో. ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ లెఫ్ట్లో ఉన్న డిజిట్ ఆల్వేస్ టేక్ లెఫ్ట్ డిజిట్ని దీంతో యాడ్ చేసేయాలి. సో 7 ప్లస్ 1 ఏమవుతుంది 8. 838 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో ఇంకొక నెంబర్ చూద్దాం. 68 ఇంటూ 11, 6ని 8ని లాస్ట్లో వేసేయండి. 6 ప్లస్ 6 12, 13 14. 14 వచ్చింది. సో 6 ప్లస్ 1 వచ్చేసి 748 is our answer, right? ఈ విధంగా ఈ ట్రిక్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్తో దీన్ని ట్రై చేసి చూద్దాం. లైక్ ఇప్పుడు మనము 362 ఇంటూ 11 అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ 2 నెంబర్స్ని లాస్ట్లో వేసేయాలి. సో 3 and 2. ఇప్పుడు 2 డిజిట్ ప్లేసెస్ని మనం వదిలేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 3 ప్లస్ 6 వచ్చేసి మనకు 9. నెక్స్ట్ 6 ప్లస్ 2 వచ్చేసి మనకు 8. సో 3982 is our answer, రైట్? నెక్స్ట్ ఇంకొకటి చేసి చూద్దాం. సో 426 అనుకుందాం. 426 ఇంటూ 11. సో 4ని 6ని వేసేసి 2 డిజిట్ ప్లేసెస్ని వదులుకోవాలి. 4 ప్లస్ 2 is 6. 6 plus 2 is 8. 4 6 8 6 is our
ఆన్సర్. సేమ్ డౌట్ రావచ్చు ఇక్కడ కూడా 2 డిజిట్ వస్తే ఏం చేయాలి అని. సో దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4 5 6 6 into wait, we are doing for 3 digit number ఇచ్చేద్దాం. 4 5 6 into 11. సో ఇక్కడ ఏం చేయాలి అంటే 4ని 6ని లాస్ట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? 4 + 5 9, 5 + 6 11, 11 carry to 9, it will become 6 1, this will become plus 10 4. ఈ 10ని లో ఉన్నవన్నీ ఇక్కడ క్యారీ చేయాలి. సో 5 0 1 6 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ ట్రిక్ ఏంటి అంటే మనకు సేమ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. లైక్ ఇప్పుడు 65 × 65. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అంటే 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి మనకు 7. సో 6 7s are 42. 5 × 5 25. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 95 × 95. 9 తర్వాత వచ్చే నెంబర్ 10. 9 10s are 90. 9 తర్వాత వచ్చే నెంబర్ అంటే ఇక్కడ 5 కాదు, 9 1 2 3 4 5 6 7 8 9 తర్వాత వచ్చే నెంబర్ 10 అది. సో 9 × 10 వచ్చేసి 90 కదా. తర్వాత 5 + 5 × 5 25. ఇది మన ఆన్సర్. లైక్ దిస్ 85 × 85 చూసుకున్నట్లయితే 8 తర్వాత వచ్చే నెంబర్ 9. 8 9s are 72. 5 5s are 25. It is our answer. నెక్స్ట్ 100 × 100 లో ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఆన్సర్లో 1 వేసి జీరోస్ ఎన్ని ఉన్నాయో అవి అన్నీ వేసేయాలి. 4 zeros లైక్ దిస్. అదే కాక ఇప్పుడు 100 × 10 అని ఉంటే 1 వేసేసి జీరోస్ ఎన్ని ఉన్నాయో అవి పక్కన వేసేయాలి. సో 3 zeros ఉన్నాయి, 1000 అయింది. ఈ విధంగా, రైట్? నెక్స్ట్ మనం ఇలాంటి నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉండాలి. అంటే 8 8 సేమ్ నెంబర్స్ ఉండాలి. 8 + 2 చేసినప్పుడు 10 రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ప్లేస్లో సమ్ చేసినప్పుడు 2 నెంబర్స్ని 10 రావాలి. అంటే ఇప్పుడు x ఉండాలి, yx, ఈ yxని యాడ్ చేసినప్పుడు 10 రావాలి. అలాంటి నెంబర్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? 88 82. ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ మనకు 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 8 × 9. 8 9s are 72 ఇంటూ 72. తర్వాత 8 2s are 16. 17 16. 72 16 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ అలా చూద్దాం. 66 6 6 రెండు ఒకటే నెంబర్ రావాలి. ఇక్కడ 7 3 ఇలా ఉందనుకుందాం. ఈ రెండు యాడ్ చేస్తే 10 రావాలి. అలా నెంబర్స్ ఉన్న వాటికి ఈ ట్రిక్ అనేది సరిపోతుంది అని అర్థం. 6 తర్వాత వచ్చే నెంబర్ 7. 6 7s are 42. 7 3s are 21. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో ఇది మనకు మ్యాథమెటిక్స్ లో మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటి ట్రిక్స్. సో వీటన్నిటిని జస్ట్ మనకు చూస్తే అర్థం కాదు, చేస్తూ ఉంటే బాగా ప్రాక్టీస్ అవుతుంది. అదేవిధంగా మీరు పెన్ యూజ్ చేయకుండా చేసేటట్టుగా మీకు అర్థమైపోతుంది, అంత బాగా నేర్చుకుంటారు. సో అందరూ దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డివిజన్ ట్రిక్ని చూద్దాం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఎటువంటి ట్రిక్ అయినా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.